సో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తారిక్ రెహమాన్ గెలిచిన తర్వాత ఇక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రేపు ఫిబ్రవరి 16-17 జరగబోయే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీని పిలవాలని వారు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే మరి బంగ్లాదేశ్కు ప్రధాని మోదీ వెళ్తారా ఈ కార్యక్రమానికి అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. సో దాని గురించి మనం మాట్లాడదాం. దానితో పాటు అస్సాంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. అక్కడ యుద్ధ విమానంలో దిగారు ఆయన. దీనికి తోడు అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ స్ట్రాటజిక్గా ఈ అస్సాంలో ఈ పర్యటనను మనం ఎలా చూడాలి? దీనికి తోడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మొన్న పాకిస్తాన్లోని గ్వాదర్లో ఏదైతే అటాక్ చేసిందో ఆ అటాక్లో డ్రోన్స్ వాడాము అని మొట్టమొదటిసారిగా ఆ సీక్రెట్ రివీల్ చేసింది. ఒక డ్రోన్ వార్ఫేర్ యూనిట్ని కూడా మేము ఫామ్ చేస్తున్నాము అని ప్రకటించింది. దీనివల్ల పాకిస్తాన్ కూడా కాస్త ఆందోళనలో పడింది. మరి నిజంగానే ఆ డ్రోన్స్తో పాకిస్తాన్ మీద దాడి చేయబోతుందా బలోచ్ లిబరేషన్ ఆర్మీ? ఎటువంటి స్ట్రాటజీస్తో ముందుకు వెళ్లే ప్రయత్నాలు ఇంకా ఎక్కువగా చేస్తున్నారు వాళ్ళు అనేది చాలా ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికర పరిణామంగా మారింది అక్కడ సిచ్యువేషన్ కనుక చూసినట్లయితే. సో ఇవన్నీ గురించి మనం మాట్లాడదాం టైమ్ టు ఆస్క్లో. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వీటికి సంబంధించిన మరిన్ని విశేషాలు. సాయికృష్ణ గారు నమస్తే అండి, వెల్కమ్ టు టైమ్ టు ఆస్క్. నమస్తే అండి. సో ముందుగా మొదటి టాపిక్లోకి వెళ్తే బంగ్లాదేశ్కు ప్రధాని మోదీ వెళ్తారా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనేది ఒక ఆసక్తికరమైన ప్రశ్న, చర్చ. సో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మరి వెళ్తారా, వెళ్తే ఏంటి, వెళ్లకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి ఒకవేళ వెళ్ళకపోతే? బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా ఇంకొక 1-2 డేస్ లోపల ఆయన కరెక్ట్ గా టైం ఎప్పుడు అనేది ఇంకా డిసైడ్ కాలేదు కాబట్టి 16th or 17th అంటున్నారు. సో తారిక్ రెహమాన్ తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఇన్వైట్ చేస్తాము అని అక్కడ ఉన్నటువంటి బిఎన్పి నాయకుల నుంచి వచ్చినటువంటి సమాచారం. ఆయన కోటరీలో పనిచేసేటువంటి వాళ్ళు, ముఖ్యంగా తారిక్ రెహమాన్ కి సంబంధించినటువంటి కోటరీలో ఉన్నటువంటి కీలక నాయకులు చెప్తున్నది ఏంటంటే మోదీ గారిని ఇన్వైట్ చేస్తాం. మోదీ గారిని ఇన్వైట్ చేయడం అదేదో గొప్ప విషయంగా మనం ఏం భావించాల్సిన అవసరం లేదు. మోదీ గారిని ఇన్వైట్ చేయడం అంటే వాళ్ళకి అది అవసరం కూడా. అలాంటి కోణంలోనే నేను చెబుతున్నాను. సో బంగ్లాదేశ్ మామూలుగానే వాళ్ళ పాలసీ ఎలా ఉంటుందని తారిక్ రెహమాన్ ఒకరు అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే బంగ్లాదేశీ ప్రజల అవసరాలని బేస్ చేసుకునే మా డిప్లొమసీ ఉంటుంది, మా దౌత్య సంబంధాలు ఉంటాయి, మా ఫారిన్ పాలసీ ఉంటుంది అనేది తారిక్ రెహమాన్ చెప్పినటువంటి సమాధానం. ఒక ప్రశ్న ఇండియా విషయంలో స్పెసిఫిక్ గా మీ స్టాండ్ ఏంటి అన్నదాన్ని పెద్దగా ఆయన చెప్పలేదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ రావాల్సి ఉంది మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు మనం రికార్డ్ చేస్తున్న టైంకి అది లేదు. సో నెక్స్ట్ అంశం ఏంటంటే తారిక్ రెహమాన్ చెప్తున్నటువంటి ఇంకొక తారిక్ రెహమాన్ పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఒక దేశానికి స్పెసిఫై అయిపోయి మా దౌత్య విధానం ఉండదు అనే ఒక మెసేజ్ ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక వైపు బిఎన్పి శ్రేణుల నుంచే మరొక మెసేజ్ కూడా వస్తుంది ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. బిఎన్పి చాలా స్పష్టంగా చెప్పిన మాట. అండ్ ముఖ్యంగా బిఎన్పి లీడర్షిప్ కి తారిక్ రెహమాన్ కావచ్చు, ఆయన చనిపోయినటువంటి తన తల్లి గారు అయినటువంటి ఖలీదా జియాని జైల్లో పెట్టినటువంటి వ్యక్తి షేక్ హసీనాకు భయపడే తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ విడిచి ఎక్కడికో వెళ్ళి స్థిరపడ్డాడు, లండన్ లో స్థిరపడ్డాడు. 17 సంవత్సరాల పాటు అక్కడే ఉన్నాడు, ఎగ్జైల్ లో ఉన్నాడు. సో అట్లాంటి తారిక్ రెహమాన్ కి ఆబ్వియస్లీ వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ అంశం ఏంటి అని అంటే షేక్ హసీనా భారత్ లో ప్రస్తుతం ఉన్నారు కాబట్టి ఆమెను ఎక్స్ట్రడైట్ చేయాలి, బంగ్లాదేశ్ కి తిరిగి పంపించాలి అనే డిమాండ్ ని వాళ్ళు మొదటి నుంచి చేస్తూ ఉన్నారు. సో ఆ డిమాండ్ ప్రాతిపదికగా కూడా భారత్ తో దౌత్య సంబంధాలు ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఆల్రెడీ బిఎన్పి లీడర్షిప్ కొంతమంది మాట్లాడుతున్న దాని ప్రకారం షేక్ హసీనాను ఎక్స్ట్రాడైట్ చేయాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. సో ఎక్స్ట్రాడైట్ చేస్తామా మనము అనేది ఇంకొక అంశం. దీనికి లీగల్ అంశాలు ఏంటి ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. సో షేక్ హసీనా ఈ రోజు మాత్రమే కాదు, అంతకు ముందు కూడా ఇక్కడ వచ్చి తలదాచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఓవరాల్ గా తారిక్ రెహమాన్ వచ్చిన తర్వాత ఒక రకంగా నేను అక్కడ ఉన్నటువంటి హిందూస్ తో మాట్లాడుతూ ఉన్నాను 2-3 రోజుల నుంచి. ఈ ప్రచారం జరుగుతున్న టైంలో కావచ్చు, తారిక్ రెహమాన్ ఫస్ట్ టైం బంగ్లాదేశ్ లో అడుగు పెట్టిన తర్వాత ఆయన ఇచ్చిన స్పీచ్ టైంలో కావచ్చు, నేను అనేక మందితో మాట్లాడుతూనే ఉన్నాను. ఆయన ఆ స్పీచ్ తర్వాత ఆయన ఆలోచనలో ఏమైనా మార్పు వచ్చిందా? అండ్ ఆ రోజు స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే యూనిటీ అనే మాటను వాడారు. అండ్ ఈవెన్ మైనారిటీల విషయంలో కూడా మేము వాళ్ళని బాగా చూసుకుంటామని అప్పుడు చెప్పారు ఆయన. సో అట్లాంటి కొన్ని భావనలు ఉన్నాయి కదా. ఎలక్షన్ ప్రచారంలో ఏమైనా మార్పు కనబడుతోందా? అతని ఆలోచనలో ఏమైనా మార్పు వచ్చిందా? వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే అంతగా ఏం పెద్దగా మార్పుని వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఒక పొలిటికల్ పార్టీగా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ వాక్యూమ్ లేదా పొలిటికల్ అనిశ్చితి, రాజకీయ అనిశ్చితి ఉన్న టైంలో ఆ రాజకీయ అనిశ్చితిలో ఒక రాజకీయ పార్టీ దాన్ని
మార్చగలదు. అందులోనూ బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి ఒక చరిత్ర చాలా కీలకమవుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఏర్పడిందే వాళ్ళ కల్చర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళ భాషని, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ జాగ్రఫికల్ అంశాలని, వాళ్ళ హక్కుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏర్పడినటువంటి దేశం కాబట్టి దాంట్లో కీలకంగా ఆ చరిత్రలో భాగస్వామిగా ఉన్న వాళ్ళైతేనే బంగ్లాదేశ్ కు భవిష్యత్తు ఉంటుందని అక్కడ ప్రజలు భావిస్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు బిఎన్పి వైపు పూర్తి మెజారిటీ ఇచ్చారని కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ హిందువుల పక్షాన ఆలోచించి చూస్తే వాళ్ళు కూడా జమాతే ఇస్లామీతో పోల్చితే బిఎన్పి అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయము, చాలా ఆనందదాయకమనే వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇట్లున్న టైంలో అనేక కాన్ఫ్లిక్ట్స్ మధ్య తారిక్ రహమాన్ ప్రధాని అయ్యాడు కాబట్టి, అండ్ అందులోనూ క్లియర్ మెజారిటీ వచ్చింది కాబట్టి, క్లియర్ మెజారిటీ రానప్పుడు ఒక స్టైల్లో ఉంటుంది, బట్ క్లియర్ మెజారిటీ ఉంది కాబట్టి, తను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రజలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన స్టాండ్ ఎట్లా ఉంటుంది అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. నా దృష్టికోణంలో ఇమీడియట్ గా మనం జంప్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మోదీ గారిని వాళ్ళు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారా, అఫీషియల్ గా ఆహ్వానం అందిందా, ఆహ్వానం అందినంత మాత్రాన మోదీ గారు వెంటనే వెళతారా లేదా, అండ్ మోదీ గారు తీసుకునే స్టెప్స్ ని బట్టి కూడా నిజంగా బంగ్లాదేశ్ లో పరిణామాలు మారుతాయి. అందులో ఒక పాజిటివ్ అంశం ఏంటంటే, ఎప్పుడైతే ప్రధానిగా ఆయన ఎన్నిక ఖరారైన తర్వాత, తారిక్ రహమాన్ ఎన్నిక ఖరారైన వెంటనే ట్వీట్ చేశారు నరేంద్ర మోదీ గారు. ట్వీట్ చేసి ఆయన ట్వీట్ లో చెప్పారు, మన ఇద్దరి సంబంధాలు బాగుండాలని, మన రెండు దేశాల మధ్య సంబంధాలు కంటిన్యూ అవ్వాలి అని ఒక పాజిటివ్ టోన్ తోటి విషెస్ చెప్పడం అనేది, ఆ పాజిటివ్ గానే వాళ్ళు స్వీకరించడం అనేది తెలుసు. అంటే మనం ఒక పాజిటివ్ టోన్ లోనే వాళ్ళకు చెబుతూ ఉన్నాం, వీఆర్ దేర్ ఫర్ యూ అని. బట్ ఆ ఆఫర్ ని, ఆ కృతజ్ఞతని, వాటిని వాళ్ళు నిలుపుకుంటారా లేదా అనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. అయితే ఇమీడియట్ గా కంక్లూడ్ చేయలేము. అయితే ఇక్కడ కేవలం 2-3 రోజులే ఉంది. ఇవాళ 14వ తారీఖు చూస్తే 16 లేదా 17 అంటే జస్ట్ 2-3 డేసే. అయితే సెక్యూరిటీ వైజ్ అంశాలు కనుక తీసుకున్నట్లయితే బంగ్లాదేశ్ కి వెళ్ళడం అనేది ప్రధాని మోదీకి సాధ్యపడుతుందా? ఇంత తక్కువ సమయంలో అలా వెళ్ళి రావడం అనేది దాన్ని ఎట్లా అర్థం చేస్తారు? మోదీ గారు అనుకుంటే అసలు ఏమైనా సాధ్యమే. ఆయన పాకిస్తాన్ లోనే దిగారు. నవాజ్ షరీఫ్ ఆ టైంలో ఇంకా చెప్పాలంటే అప్పటికి ఇంకా ఇంత సమర్థవంతమైనటువంటి ఒక సిస్టమ్ లేని టైంలో కూడా ఆయన టక్కుమని పాకిస్తాన్ లో దిగి వెళ్ళి నవాజ్ షరీఫ్ గారి వెళ్ళి ఒక ఫంక్షన్ కి వెళ్ళడము, ఏదో ఆయన చేసినటువంటి జెస్చర్ అట్లాంటిది కదా. సో అనూహ్యమైన పరిణామాల్లో ఆయన పాల్గొంటాడు. నిజానికి మోదీ గారు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. మనం ఇప్పుడు కెనడాలో G7 సమ్మిట్ జరిగినప్పుడు కూడా ఇదే భావన వ్యక్తమైంది. అప్పుడు నిజంగా G7 సమ్మిట్ కి ఆయన వెళ్తారా, కెనడాకి వెళతారా, ఆయన పిలుస్తారా, పిలవరా, లేదా పిలిస్తే ఈయన వెళతారా లేదా, ఇట్లాంటి చర్చలు అన్ని జరిగిన టైంలో కూడా సేమ్ సెక్యూరిటీ ఇష్యూయే వచ్చింది. అప్పుడు కూడా ఇట్లాగే భద్రతా అంశాలు కూడా వచ్చాయి. ఎందుకంటే బికాస్ కెనడా అప్పుడు జస్టిన్ ట్రూడో ఉన్నాడు. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఉన్న టైంలో ఖలిస్తానీలు విపరీతంగా ఉన్న టైము, ఆయన మీద ఆల్రెడీ థ్రెట్స్ ఉన్న టైం, అప్పటికే మనకు వాళ్ళకు సంబంధాలు సరిగ్గా కొంత ఇబ్బందికరంగా మారుతున్న టైము. అట్లాంటి టైంలో ఆయన వెళ్తారా అంటే వెళ్ళారు. అండ్ ఇది మాత్రమే, ఈవెన్ టర్కీలో ఒకసారి వెళ్ళారు ఆయన. తుర్కియాలో ఆయన పర్యటన చేసినప్పుడు మీకు కొన్ని స్టోరీస్ కూడా వచ్చాయి యాక్చువల్లీ. దాని మీద ఏంటంటే మొసాద్ అండ్ రా ఇద్దరు కలిసి మోదీ గారిని ప్రొటెక్ట్ చేశారు అని చెప్పి. ఈవెన్ ఇజ్రాయెల్ సాయం తీసుకున్నాం మనం టర్కీలో, అండ్ మిగతా ప్లేసుల్లో కూడా ఎక్కడికి వెళ్తే, ఇప్పుడు ఈవెన్ యుక్రెయిన్ వెళ్ళారు ఆయన. రష్యా యుద్ధం జరుగుతున్న టైంలో యుక్రెయిన్ వెళ్ళొచ్చారు. యుక్రెయిన్ వెళ్ళొచ్చినప్పుడు అప్పుడు కూడా విపరీతమైన థ్రెట్ ఉంది. సో అట్లా అన్ని ఉన్న టైంలో బట్ బంగ్లాదేశ్ కి ఆయన వెళ్ళడం విషయంలో మోదీ గారు అనుకుంటే పెద్ద విషయం కాదు. అంటే ఆయన ఎలాంటి ఇన్వైట్ వచ్చింది, ఆ ఇన్వైట్ వల్ల మనం అక్కడికి వెళ్ళడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి దేశానికి, ఇట్లాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి మేబీ లెట్స్ వెయిట్ అండ్ సీ. అయితే ఇక్కడ ఇంకొక విషయం సార్, ఇప్పుడు వాళ్ళు చాలా డిప్లొమాటిక్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక మీరు అన్నట్లు అందులో ఫారెన్ అడ్వైజర్ వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా డిప్లొమాటిక్ గా ఉంటాం మేము అన్ని దేశాలతోటి అని. సో ఈ నేపథ్యంలో అటు పాకిస్తాన్ కి కూడా షాబాజ్ షరీఫ్ కి కూడా పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయని కనుక అనుకుంటే, సో అది కూడా ఎట్లాంటి అంశంగా భావించాలి? ఇప్పుడు వాళ్ళు పిలిచేది కూడా ఒక మోదీ గారిని ఒకరిని పిలవరు, సార్క్ కంట్రీస్ అందరినీ పిలుస్తారు. సో సార్క్ దేశాలు ఉన్నటువంటి అన్ని దేశాలను, ముఖ్యంగా ఇరుగు పొరుగు దేశాలని అనుకున్నారు, ఈ దేశాలన్నింటికి సంబంధించిన ప్రతినిధి, ముఖ్యంగా ప్రధానమంత్రుల్ని వాళ్ళని పిలిచే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి క్రమంలో భారత్ కి ముఖ్యంగా మోదీ గారికి ఇచ్చే ప్రాధాన్యత విషయంలో ఎటువంటి అంశం ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈవెన్ తారిక్ రహమాన్ కూడా ఓన్లీ వెంటనే ఇప్పుడు 18 నెలల నుంచి భారత వ్యతిరేక ధోరణి బంగ్లాదేశ్ లో నెలకొంది. 18 నెలల నుంచి పూర్తిగా బంగ్లాదేశ్ లో ఎట్లాంటి ఒక వాతావరణం క్రియేట్ చేశారంటే యాంటీ ఇండియా స్టాండ్స్ ని పూర్తిగా నింపేశారు అక్కడ, ఎలక్షన్ ప్రచారంలో కానివ్వండి అన్ని విధాలుగా. సో అట్లాంటి టైంలో ఇప్పుడు ఆయన ప్రధానిని ఇన్వైట్ చేస్తారు అని అనడము,
ఆయనని ఇన్వైట్ చేసిన తర్వాత ఈయన గనక రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికి విపరీతంగా ఆయనని గనక ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్దగా ఆయనకు స్వాగత సన్నాహాలు చేస్తే గనక, మోదీ గారికి చేస్తే గనక, అది తారిక్ రెహమాన్ కి ఎలా దాన్ని ప్రజలకు కన్వీ చేయగలడు, కమ్యూనికేట్ చేయగలడు అనేది కూడా ఒక అంశం. సో అందుకే ఆయన పెద్దగా అట్టహాసంగా చేయకపోవచ్చు. దానికి అందరు ప్రతినిధుల్ని పిలిచాను, ఈయనను కూడా పిలిచాను, సార్క్ దేశాల ప్రతినిధులు ఇట్లా అనొచ్చు. బికాస్ మోదీ గారు ఫస్ట్ టైం ప్రధాని అయిన తర్వాత ఫస్ట్ ఆయన ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల వాళ్ళని పిలిచారు. సో అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళని పిలిచారు. పాకిస్తాన్ రాలేదనుకుంటారు, సబ్జెక్ట్ కరెక్షన్, ఐ డోంట్ రిమెంబర్. ఇమ్రాన్ ఖాన్ వచ్చి ఉంటాడు. బట్ పాయింట్ అంటే ఇప్పుడు సార్క్ దేశాల వాళ్ళనే పిలిచారు. సో పిలిచే క్రమంలో మోదీ గారు వెళితే అందరితో పాటు మనం అవుతాము అనుకున్నప్పుడు మోదీ గారు ఆలోచించవచ్చు. లేదు పర్వాలేదు, మనం ఒక ఫ్రెండ్లీ జెస్చర్ చూపించినట్టు అవుతుంది అనుకుంటే వెళ్ళవచ్చు. దానికంటే కూడా ఈ టైం కాకుండా బైలేటరల్ టాక్స్ ఒకటి పెట్టుకొని ఆయన ప్రధాని అయిన తర్వాత భారత్ కి ఆయన ఆహ్వానించడము, లేదా తర్వాత కొన్ని రోజులకి ఏదో బయోలెటరల్ టాక్స్, ద్వైపాక్షిక చర్చలను కోసం అని చెప్పేసి ఇద్దరు ఒక దగ్గర కలవడము, ఇట్లాంటివి ఏమైనా కూడా చేసే అవకాశం లేకపోతే ప్రత్యేక ఆయన ఆహ్వానించడము, లేదా మోదీ గారిని ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించడము, అది కూడా చేయవచ్చు. సో ఇవన్నీ అంటే ఆప్టిక్స్ మాత్రమే. ప్రమాణ స్వీకారానికి వెళ్ళడము లేదా వాళ్ళు ఆహ్వానించడము ఇవన్నీ ఒక ఆప్టిక్స్ అయితే, బ్యాక్ ఛానల్స్ లో ముఖ్యంగా వెనకాల నుంచి ఏ అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి అనేది చాలా కీలకం. అందులో కొన్ని అంశాలు ఉన్నాయి వెనకాల నుంచి జరిగే అంశాలకు సంబంధించి, ముఖ్యంగా చర్చలకు సంబంధించి. నాకైతే ఏమనిపిస్తుందనంటే ఫరక్కా బ్యారేజ్ అనేది చాలా కీలకం వాళ్ళకి ఇప్పుడు బంగ్లాదేశ్ కి సంబంధించి. ఫరక్కా బ్యారేజ్ అనేది ఏదైతే గంగా నది పైన ఉన్నటువంటి బ్యారేజ్ మనం కట్టాము, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మన బ్యారేజ్ ఉంటుంది అక్కడ. సో వెస్ట్ బెంగాల్లో ఉంటుంది అది. సో ఆ బ్యారేజ్ తోటి మనం వాటర్ ని మనం స్టోర్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి మనం డైవర్ట్ చేసి కోల్కతా పోర్టుకి మనం వాటర్ ని తరలిస్తాం. కెనాల్స్ కూడా నిర్మించుకున్నాం మనం. సో ఇప్పుడు గంగా నది మన దగ్గర నుంచి ప్రవహించి బంగ్లాదేశ్ లోకి వెళ్ళి బంగ్లాదేశ్ నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఇట్లాంటి టైంలో బంగ్లాదేశ్ మన గంగా నది పైన ఆధారపడి ఉంది. గంగాని మనం అంటాము, బంగ్లాదేశ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పద్మా నది అంటారు. సో పద్మా నది అని వాళ్ళు అంటారు. సో ఆ పద్మా నది మీదనే వాళ్ళ ఆధారం ఉంది చాలా వరకు. ఒక రకంగా చెప్పాలంటే వెస్టర్న్ బంగ్లాదేశ్ మొత్తం దాని మీద ఆధారపడి ఉంది. సో అట్లాంటి టైంలో ఈ ఫరక్కా బ్యారేజ్ కి సంబంధించినటువంటి ఒప్పందము గడువు ముగిసింది. ఇప్పుడు ఈ 2026లో ఈ సంవత్సరమే మళ్ళీ గడువుని మళ్ళీ పొడిగించడానికి చర్చలు జరగాలి. ఆ గడువు పొడిగించాలన్నా లేకపోతే మళ్ళీ ఒప్పందం తిరిగి రాసుకోవాలన్నా మళ్ళీ ఈ సంవత్సరం మనం చేయాల్సి ఉందన్నమాట. ఎంత నీళ్లు వస్తున్నాయి, నీటి నిలువ ఎంత మనం సముద్రంలోకి వదలవచ్చు, ఎంత బంగ్లాదేశ్ కు వదలవచ్చు, ఎంత మనం వాడుకోవచ్చు అనే అంశానికి సంబంధించి చర్చ నడుస్తోంది. సో ఈ 2026లో ఆ ఒప్పందపు గడువు ముగుస్తుంది కాబట్టి దాన్ని రివైవ్ చేయాలంటే బంగ్లాదేశ్ ప్రధాని దిగిరాక తప్పదు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం నీటికి సంబంధించి. సో దీన్ని ఇప్పుడు మనం రివైవ్ చేయాలా వద్దా అనే విషయంలో మనం చర్చిస్తున్నాం. బంగ్లాదేశ్ అకార్డింగ్ టు ద బంగ్లాదేశ్ స్టాండ్ మనం నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ మేము ఒప్పందాన్ని రివైవ్ చేయము అన్నాం అనుకోండి, ఆ బ్యారేజ్ నుంచి మనం నీటిని ఏం చేస్తాము, ఆ బంగ్లాదేశ్ కు వదలాల్సిన నీటిని మనం డైరెక్ట్ గా కోల్కతా పోర్టు వైపు తిప్పుకునే అవకాశం ఉంది. సో మనకు కెనాల్స్ వాటికి మనం ఆల్రెడీ నిర్మించి పెట్టుకున్నాం కాబట్టి వాటికి ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి మనం ఆపితే ఆ వాటర్ ని ఎక్కడికి తరలిస్తాము అంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ మనం బ్యారేజ్ కట్టుకుని మనం ఇటు సైడ్ ఇవి కాలువలు నిర్మిస్తూ ఉన్నాం కానీ అది గంగా నదికి అవసరం లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఎండగట్టాలంటే అక్కడ ఎండిపోతుంది. నిజానికి చెప్పాలి, మనం గంగా నది వాటర్ కనుక ఆపగలిగితే. సో అట్లాంటి స్థితిలో ఉంది కాబట్టి వాటర్ విషయంలో వాళ్ళు ఖచ్చితంగా టేబుల్ ముందుకు వచ్చి కూర్చొని కొంత రిక్వెస్టింగ్ ధోరణిలోకి రావడానికి ఆస్కారం ఉంది. ఇక మరొక వైపు ఏంటంటే వాళ్ళతో ఎక్స్పోర్ట్స్, ముఖ్యంగా ఈ ఎనర్జీ సెక్టర్ లో వాళ్ళకి కరెంట్ కి సంబంధించి పవర్ సెక్టర్ లో మన పాత్ర చాలా కీలకం. అదాని ప్రాజెక్ట్స్ అక్కడ ఉన్నాయి, వాటితో వాళ్ళ జీవనాధారం ఉందన్నమాట వాటికి. సో వాళ్ళకి ఆ పవర్ క్రైసిస్ లో ఉన్నారు. ఆ పవర్ లేకపోతే వాళ్ళకి హ్యాండ్లూమ్స్, అక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ పోతుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ మేజర్ జీవనాధారం బంగ్లాదేశ్ ఎకానమీకి. సో అవన్నిటికీ లింక్ ఉంది. సో మనకు వాళ్ళతోటి నెగోషియేట్ చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి, బికాస్ వాళ్ళకి అవసరం ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ దౌత్యపరంగా తారిక్ రెహమాన్ లాంటి వ్యక్తి స్టేబుల్ గవర్నమెంట్ నడిపించాలనుకుంటే, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపించాలనుకుంటే, ఒక 5 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా భారత్ తో సత్సంబంధాలు నెరపక తప్పదు. ఒకవేళ ఆయన కనుక నిజంగానే సీరియస్ గా ఏదైనా సీరియస్ నోట్ తీసుకొని పాకిస్తాన్ అనుకూల ధోరణిలోకి ఆయన వెళ్ళిపోతే, ఆయనకు తెలుసు, నాకు తెలిసి తెలివైన వాడని నేను అనుకుంటాను. ఎందుకంటే పాకిస్తాన్ అనుకూల ధోరణిలోకి వెళ్ళారనుకోండి, పాకిస్తాన్ ఇవాళ బంగ్లాదేశ్ కి ఇచ్చేదేమీ లేదు, ఇచ్చే పరిస్థితిలో లేరు వాళ్ళు. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇస్తే చైనానో అమెరికానో సాయం చేయాలి కానీ, బట్ పాకిస్తాన్ నుంచి వాళ్ళకి వచ్చేదేం లేదు.
సో అమెరికాతో సాయం తీసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ ట్రేడ్ డీల్ ఏదో రహస్యంగా చేసేసుకున్నాడు, ఆల్రెడీ యుఎస్ చేశాడు కాబట్టి అమెరికా లేదా చైనా ఉక్కు కౌగిలిలో ఉండడం కంటే భారత్ లాంటి దేశంతో స్నేహంగా ఉండడం మంచిది అని బంగ్లాదేశీయులు భావించే అవకాశమే ఎక్కువ ఉంది. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తున్నాయన్నీ ఒక రోజులో జరిగేవి కాదు. ఇదో కనీసం ఒక 6 నెలలు 7 నెలలు టైం పడుతుంది. 6-7 మంత్స్ తర్వాత కానీ వీటిలో మనము ఆ ఫలాల్ని మనం చూడం. చైనా అండ్ అమెరికా పాత్రల విషయానికి వస్తే, సో మీరు అన్నట్లుగా ఈ 6-7 months లో వాళ్ళు స్ట్రైట్ గా అందరితో బాగానే ఉండే ప్రయత్నం చేస్తారు. బట్ చైనా అండ్ అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండబోతోంది? సో ఇప్పుడు మీరు అన్నట్టుగా చైనా పాత్ర ఏమో ఒకవైపు బంగ్లాదేశ్ లో విపరీతంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఈవెన్ షేక్ హసీనా ప్రధానిగా ఉన్నప్పుడు కూడా మేము బంగ్లాదేశ్ కు వెళ్ళిన టైంలో అక్కడ పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు, చైనానే కడుతోంది. ఈవెన్ లామనూరిహట్ అని ఒక ఎయిర్ బేస్ ని వాళ్ళు రివైవ్ చేస్తున్నది చైనానే, చైనా ఫండ్స్ తోటి రివైవ్ చేస్తున్నారు. అండ్ చైనీస్ కి సంబంధించిన ముఖ్యంగా చైనాకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ బంగ్లాదేశ్ లో చాలానే ఉన్నాయి. మహమ్మద్ యూనస్ ఇంటరిమ్ చీఫ్ అయిన తర్వాత చైనాతో కొంత దూరం జరిగినట్టుగా తెలుస్తోంది, ఎందుకంటే ఆయన పూర్తిగా యుఎస్ కంట్రోల్లో ఉన్నాడు. సో ఇప్పుడు వార్ ఎట్లా నడుస్తోంది అని అంటే అమెరికా అండ్ చైనా రెంటికి మధ్య ఆయా విభాగాల్లో ఎవరు పై చేయి సాధిస్తారనే దానికి సంబంధించి చర్చ నడుస్తోంది. సో ఇందులో అమెరికానేమో ఇన్వెస్ట్మెంట్స్ తో వస్తుంది, చైనానేమో డెట్ ట్రాప్ లో పడేస్తుంది. అప్పులు ఇచ్చి ఆ అప్పుల ఊబిలో ఆ దేశాలు కొట్టుమిట్టాడుతూ ఉంటాయి, తద్వారా వాళ్ళు లాభం గడిస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీలంక విషయంలో చేసింది అదే, అండ్ ఈవెన్ మాల్దీవ్స్ విషయంలో చేసింది అదే. సో ఇట్లా అన్ని దేశాలకి వాళ్ళు అప్పులు ఇస్తారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. ఇప్పుడు ఈవెన్ పాకిస్తాన్ లో సిపిఈసి అని చెప్పేసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని వాళ్ళు డబ్బులు పెడతారు. అక్కడ మేము దాన్ని ఏమంటారు మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు పలానా దాంట్లో మాతో ఉండాలంటారు. సో అట్లా వాళ్ళని డెట్ ట్రాప్ లో పడేయడం అనేది చైనా చేసే పని. మిలిటరీ కూడా ఉంది. సో ఇప్పుడు చైనాకి సంబంధించినటువంటి వాటిల్లో చైనా ఇంట్రెస్ట్లు బంగ్లాదేశ్ లో విపరీతంగానే పెంచే ప్రయత్నం జరుగుతున్న టైంలోనే, అంటే షేక్ హసీనా కూడా చైనా వైపు నడుస్తున్న టైంలోనే షేక్ హసీనా గద్దె దిగడం జరిగింది. సో ఇది చాలా కీలకమైనటువంటి విషయం. మేము బంగ్లాదేశ్ కు వెళ్ళిన టైంలో 2022-21 ఆ టైంలో కరోనా తర్వాత, పోస్ట్ కరోనా తర్వాత చైనీస్ ఇంట్రెస్ట్లు కూడా బంగ్లాదేశ్ లో పెరుగుతూ వచ్చాయి, క్రమక్రమంగా ఇన్వెస్ట్మెంట్లు కూడా పెరుగుతూ వచ్చాయి. సరిగ్గా షేక్ హసీనా బయటకు వచ్చేసింది. ఇంటరిమ్ చీఫ్ గా మహమ్మద్ యూనస్ అమెరికా కంట్రోల్లో ఉన్నటువంటి వ్యక్తి, అమెరికా పాన్ గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఇంటరిమ్ చీఫ్ అయ్యాడు. సో అమెరికా ఇంట్రెస్ట్ అని ఇక్కడ ప్రివీల్ చేసే ప్రయత్నం. సో అండ్ అమెరికా మొదటి నుంచి కూడా సెయింట్ మార్టిన్ ఐలాండ్ అని ఒకటి ఉంది ఐలాండ్ వాళ్ళకి, ఆ సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఇవ్వాలని అమెరికా అడుగుతోంది వాళ్ళని. సెయింట్ మార్టిన్ ఐలాండ్ ని షేక్ హసీనా ఇవ్వలేదు ఇంతకాలం. ఓకే, షేక్ హసీనా ఉన్నంత కాలం ఆమె ఇవ్వలేదు, అమెరికా ఇంట్రెస్ట్ పెరిగిపోతున్నాయి, యుఎస్ కి మేము ఇచ్చేదే లేదు అని చెప్పేసి ఆమె తెగేసి చెప్పారు. చెప్పిన క్రమంలో ఆ మహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత అమెరికన్ సోల్జర్స్ చిట్టగాంగ్ పోర్ట్ లో ఉన్నటువంటి కాక్సస్ బజార్ అంటారు అక్కడ, ఆ పోర్ట్ లో వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. అండ్ అమెరికాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సిఐఏ ఏజెంట్స్ గా ఉన్నటువంటి అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారి ఒకతను అక్కడే ఢాకాలో ఒక హోటల్లో చనిపోయారు అనుమానాస్పద స్థితిని. సో అమెరికన్ ఇంట్రెస్ట్లు ఏమో ఇంటరిమ్ చీఫ్ అయిన మహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత అమెరికన్ ఇంట్రెస్ట్లు పెరిగాయి, అంతకుముందు చైనా ఇంట్రెస్ట్లు ఉన్నాయి. సో ఈ రెంటికి మధ్య భారత పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. బికాస్ బంగ్లాదేశ్ కి సరిహద్దు అంతా కూడా ఇట్లా చూస్తే ఒకవైపు వెస్ట్ బెంగాల్ ఉంటుంది, అటువైపు మన మణిపూర్ త్రిపురకి బార్డర్ లో ఉంటుంది. సో బంగ్లాదేశ్ చుట్టూతా ఇండియా బార్డర్ ఉన్న నేపథ్యంలో కింద బంగాళాఖాతం ఉన్న టైంలో, సో ఇప్పుడు మన ఇంట్రెస్ట్ అని మనం ప్రివేల్ చేసుకోవడం ఒకటైతే, బంగ్లాదేశ్ తనను తాను కాపాడుకోవాలి అనంటే భారత్ తో పేచీ పెట్టుకుంటే నడవని పరిస్థితే బంగ్లాదేశ్ కు ఉంది అనేది నా అభిప్రాయం. సో వాళ్ళకు మన భారత్ తో ఎంత పేచీ పెరుగుతుందో, ఎంత గొడవలు పెరుగుతాయో అంత బంగ్లాదేశ్ ఇబ్బంది పడక తప్పదు. సో వాళ్ళకు చైనానా అటు అమెరికానా అంటే ఈ రెంటికి మధ్య మార్గంగా భారత్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ బంగ్లాదేశ్. ఓకే.